పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పాస్పోర్టు ఇతరులకిచ్చి మోసపోకండి. చట్టాలపై అవగాహన పెంచుకోండి. ఇమిగ్రేషన్ చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా, కనీసం ఇండియన్ ఎంబసీ విధులు ఏంటో, పరాయి దేశంలో ఆంక్షలు ఏంటో తెలుసుకోకుండా నేటి యువత లైసెన్సులు కూడా లేని వేలాది ఏజెన్సీలు నియమిస్తున్న ఏజెంట్లకు, సబ్ ఏజెంట్లుగా పనిచేస్తున్న బ్రోకర్లనే అసలైన ఏజెంట్లుగా నమ్మి పాస్పోర్టులు, లక్షల్లో డబ్బులు అప్పగించి హాయిగా గడపవలసిన జీవితాలు కష్టాల పాలు చేసుకుంటున్నారు. మన దేశం 1983లో ఇమిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేసింది. అయినప్పటికీ ప్రజలు ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఇక్కడ చెప్పేదొకటి, అక్కడికి వెళ్ళాక జరిగేదొకటి. మాతృదేశం వదిలి వెళ్ళిన వ్యక్తి బతికున్నాడో లేదో తెలియక కొన్ని కుటుంబాలు, చనిపోయిన శవం ఇంటికి రాక నెలలు సంవత్సరాలు శోకిస్తూ బతుకుతున్న కుటుంబాలు, వెళ్ళిన వారు కష్టాల్లో ఉన్నారని, జైలు పాలయ్యారని ఏం చేయాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న మరికొన్ని కుటుంబాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు. ఇవన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయి? తొందరపాటు వలన మనం గుడ్డిగా ఎవరిని నమ్ముతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆఫ్ఘనిస్తాన్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలున్నాయి, మంచి జీతం ఉందని నమ్మించి యువతను తీసుకెళ్లి AK-47 లాంటి పెద్ద పెద్ద ఆయుధాలు చేతికిచ్చి ట్రైనింగ్ ఇచ్చి వారి ముఠాలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటే గల్ఫ్ మోసం ఎంత స్థాయిలో జరుగుతుందో ఒక్కసారి గమనించవచ్చు. ఇలాంటి సమస్యలెన్నింటినో పాషాబాయ్ పరిష్కరించడం జరిగింది. కానీ మనమంతా గమనించాల్సిన విషయం ఏంటంటే, తప్పు మోసం చేసేవాడిదే కాదు, మోసపోయేవాడిది కూడా. పూర్తిగా కమిషన్ల మీద నడుస్తున్న ఇలాంటి వ్యూహంలో చిక్కుకున్న ఒక సామాన్యుడి కథే ఈ సినిమా. ఇది దేశం మాది. ఇక్కడ మేం చెప్పిన పని సరిగా చేయాలి, లేకపోతే చస్తాయి. సమజైంది? అమ్మా, నేను అలా బయటికి వెళ్ళొస్తా. ఇలా రా నాయనా. ఏంటమ్మా? నువ్వు చిన్న పిల్లవాడివి కాదు, ఎంటెక్ పూర్తి చేశావు. ఇలా ఖాళీ తిరిగే బదులు ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. నీకు జాబ్ ఇంట్రెస్ట్ లేకపోతే మనకు 10 ఎకరాల భూమి ఉందిగా, ఎవరినైనా పాలేరును చూసుకొని వ్యవసాయం చేసుకో, ఏదైనా చేసుకో. మళ్ళీ మొదలెట్టేశావా అమ్మా? వ్యవసాయంలో ఏముందే, రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకా జాబ్ అంటావా? నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నేను మన దేశంలో జాబ్ చేయను. మన దేశాన్ని వదిలి ఏ దేశానికి వెళ్ళమన్నా సరే సంతోషంగా వెళ్ళి ప్రశాంతంగా జాబ్ చేసుకుంటా. అలా కాదురా నాయనా, వేరే దేశంలో అయితే కూర్చోబెట్టి డబ్బులు ఇస్తారా? అక్కడైనా పని చేయాల్సిందే అబ్బబ్బా, కదా. మీకు చెప్పిందే చెప్పి నాకు బుర్ర హీటెక్కిపోతుంది. సేమ్ వర్క్ సేమ్ జాబ్. మనం ఇక్కడ చేసే పని అక్కడ చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవచ్చే. ఒక్కగానొక్క కొడుకువి కదరా, మమ్మల్ని వదిలి దూరం వెళ్ళిపోతే ఎలారా? పిచ్చి తల్లి, కావలసినంత సంపాదించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తానే. నాన్నతో చెప్పి ఒప్పించాల్సింది పోయి నువ్వే ఇలా మాట్లాడితే ఎలానే? ఛ! లుంగి తీసుకురా అమ్మా. ఏ దేశానికి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ జాబ్ చేయాలనుకుంటున్నావో ఆలోచించుకొని ఏర్పాట్లు చేసుకోరా, పంపిస్తా. మీరిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు, కలిసి చదువుకున్నారు. మీకు ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. వాడికి నచ్చిన ఉద్యోగం ఇప్పిస్తే చాలు బాబు. నాకు వదిలేయండి అంకుల్, నేను చూసుకుంటాను. దుబాయ్ పంపిద్దాం, వాడి చదువు తగిన మంచి ఉద్యోగం, హాయిగా చేసుకుంటాడు. సాలరీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఏముండొచ్చు బాబు అంటే అబ్బా, బాగానే ఉంటుంది లేవే. ముందుగా 50,000 లక్ష ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళాక నా టాలెంట్ ఏంటో చూపిస్తానుగా, అప్పుడు ఆ జీతం కాస్త లక్షలవుతుంది. ఎరా, అంతే కదా? అంతే. అది సరే గాని ఇప్పుడు పంపించడానికి ఎంత ఖర్చు అవుతుంది బాబు? మొత్తం కలుపుకొని 1,50,000 అవుతుంది అంకుల్. ఇప్పుడు మీరు పాస్పోర్టు కొంత డబ్బు ఇస్తే పని మొదలు పెడతాను. డబ్బులు, పాస్పోర్ట్ తీసుకెళ్ళి. ఇదిగోరా నీ చేత్తో. అబ్బబ్బా, ఎవరిస్తే ఏంటి నాన్న? ఇదిగోరా. ఇదిగో పాస్పోర్ట్.
ఇదిగో. ఓకేరా, వెళ్తాను. ఓకే అంకుల్, వారం లోపు సరే. పని పూర్తి చేసుకొని మళ్ళీ కలుస్తాను అంకుల్. హాస్పిటల్ జాగ్రత్త బాబు. అలాగే అలాగే. ఏమండి ఏమండి ఆ, టీ తీసుకోండి. ఏవండి, మమ్మల్ని అందరినీ వదిలేసి మీరొక్కరే దుబాయ్లో ఎలా ఉంటారండి? ఎంటెక్ చదివారు, ఇక్కడే ఏదైనా జాబ్ చేయొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మొదలెట్టేశావా? మీకెవరికి నేను బాగుపడాలని లేదే. అరే ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. ఇక్కడ జీవితాంతం కష్టపడే బదులు అక్కడ 4-5 సంవత్సరాలు అంతే. అలా వెళ్ళి ఇలా వచ్చేసాను అనుకో, జీవితాంతం ఏ పని చేయకుండా హ్యాపీగా బ్రతికేయచ్చు. అంత డబ్బు వస్తుందా అండి? వస్తుందిరా, నీకు మంచి పొజిషన్ వస్తుంది. నీ చదువు పైన, టాలెంట్ పైన నాకు నమ్మకం ఉంది. నువ్వు ఇంత చదివి అక్కడికే వస్తున్నావు, నేను ఏ చదువు లేకున్నా అక్కడికే వస్తున్నా. నీకు నాకు తేడా ఏముందిరా? రేయ్, వాడి చదువును బట్టి వాడికి హై రేంజ్లో ఉద్యోగం ఇస్తారు. నువ్వు అక్కడ కూడా కూలి పని చేయాలరా. అబ్బాబ్బా, ఫ్యాన్ బాగా స్లోగా తిరుగుతుంది కదరా. ఒక్క నిమిషం, ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుందిరా, దాన్ని తిప్పి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. అది నేను చూపిస్తారా? రే, ఈ మాత్రం మాకు తెలియదా? మీకు తెలియదని కాదురా, మీకు తెలిసినవన్నీ నాకు తెలుసని చెప్తున్నా. నరేష్ మనతో అసలే కలవడేంట్రా? వాడు నాలాగా చదువు మానేసినోడేరా, చాలా బిజీ. దేవుడా. సరే వెళ్దాం, సరే, పదండ్రా. పదండ్రా. అవ్వా పోయేస్తా. జాగ్రత్త బిడ్డ. నాన్న అమ్మని చూసుకో. సరేరా, పోయేస్తా మరి. ఛ, ఈ సిలిండర్ ఇప్పుడే అయిపోవాలా? అత్తయ్య మామయ్య ఇంట్లో ఎవ్వరు లేరు, ఇప్పుడు ఎలా? ఇంకారా, ఏంటి విషయాలు? అన్నయ్య, ఏంటమ్మా? ఇంట్లో సిలిండర్ అయిపోయింది, కొంచెం వచ్చి బుడ్డి మార్చవా? సరే పద. రండి అన్నయ్య. ఇదేనా? ఇదే అన్నయ్య. అత్త మామ ఊరెళ్ళారు. ఇంతకీ మహేష్ ఫోన్ చేస్తుండారా? చేస్తుండన్నయ్య. ఉండన్నయ్య, కాఫీ తాగి వెళ్ళండి. అర్జెంటుగా పనుంది, వెళ్ళాలిరా. సరే అన్నయ్య. మీ మామయ్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట కదా? ఏమో, రింగ్ టోన్ సరిగ్గా వినిపించట్లేదు. ఉంటాయి కదా, ఫోన్లో సెట్టింగ్స్ ఉంటాయి, తెలియదా నీకు? ఇటివు, ఫోన్లో ప్రాబ్లం ఉంది, రిపేర్ షాపులు ఉంటాయి కదా, తీసుకెళ్ళి రిపేర్ చేయించుకో, సరేనా? ఇంతకీ మీ ఫ్రెండ్ కనిపిస్తలేడేమో, ఎక్కడికి వెళ్ళాడో నాకు చెప్పలే. ప్రొద్దున తిరగబడ్డాడంట. నేను ఇంజనీరింగ్ చదివాను, ఇలాంటి కూలీ పనులు నేనెందుకు చేస్తాను, నన్ను మోసం చేశారంటూ ఏదేదో అరిచాడంట. మాది విజా అన్ని వివరాలతో పంపించినాయి. మీది దేశంలో మీది మోసం చేసుకుంటే దానికి మాది ఏమి చేస్తాయి? మాది పంపిన విజాకి నీది వచ్చింది. విజాలో ఉన్నట్టుగానే నీకు పని ఇచ్చినాయి. సరిగా చేయకపోతే ప్రాణం తీస్తాయి. అమ్మా కాంచనా, వస్తున్నా మామయ్య. నేను ఇంట్లో లేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి రాజేష్ వచ్చారా? అన్న వచ్చాడు మామయ్య. సిలిండర్ అయిపోతేను బుడ్డి మార్చమని నేనే పిలిచాను. ఇంకెప్పుడు అలా ఎవరిని పిలవకమ్మా. ఈ ఫోన్ దగ్గర పెట్టుకో అమ్మా. ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి. సరే మామయ్య. హలో, బాబు, హలో. మహేష్ రక్తం అడుగులో పడి ఉన్నాడు. అయ్యో, ఏమైందండి? ఏం లేకపోతే మీ కళ్ళేంత కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి?
చెప్పు బావ నా మనసుకు, విననంటే విననంది నా మాట. ఓసారి వచ్చెళ్తే బాగుండు, నిన్ను చూడాలని ఉంది కళ్ళారా. వీడేదెట్లా ఈ శోకం, గుండెలో నిండుగా నిండుకుంది. నాకున్న నా గుండె ధైర్యం అది నీ దగ్గరే ఉండిపోయింది. నీ తోడుగా నీకు చేదోడుగా ఉండి నీతోని నడిచిన రోజుల్ని ఎట్టాగా మరిచిది ఎదనిండా గుర్తొచ్చి కదిలిస్తే కన్నీటి చుక్కల్ని. సందేలకి అంబరాలంటి నా సంబరం పంచిన కొంటి మాటల్ని గుర్తొచ్చిన మర్చిపోవాలని ఎట్టా అలవర్చుకోవాలి దూరాన్ని. తడికంటితో చేయిని తుడిచి తల్లడిల్లిపోతేవి. ఇన్నాళ్ళ ఈ జీవితంలో నన్ను తొలిసారి ఎట్టిస్తేవి. వెను తిరిగి చూస్తే ఏముంది, ఏకాంతమే మనకు మిగిలింది. నచ్చ చెప్పు బావ నా మనసుకు, విననంటే విననంది నా మాట. ఓసారి వచ్చెళ్తే బాగుండు, నిన్ను చూడాలని ఉంది కళ్ళారా. రూపాయిని మించి సంపాదించే వేటలో వేటు కూడా ఉంటుందని ఇన్నాళ్ళు తెలియంది ఏనాడే తెలిసింది విడిచాక నా మాతృదేశాన్ని. కాలానికన్నా వేగం కోసం ఏదో ఊహించుకొని అడుగులేస్తేని గుర్తించలే పొంచి ఉన్నాయని ముందుకొస్తున్న దారెన్నిట ముల్లని. ఓసారి వచ్చాక వెనుదిరిగి చూస్తే కనిపించదు తీరము. ఈ జీవితం ఇంకా ఈ కొంచెమైనా సంపాదించే యంత్రము. నడిచేది నడిరే ఈ వైపని చుట్టూ చీకట్లు ముదిరాక తెలిసింది. నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా, నీకెందుకు, నేను చూసుకుంటాను. ఓకే, చూడు, ఆలోచించు. ఓకే ఓకే. బాబు, ఉం? ఏంటి బాబు ఇదంతా? నువ్వు వాడి స్నేహితులవని కేవలం నిన్ను నమ్మి వాడిని పంపిస్తే వీసా విషయంలో మోసం చేసి కూలీ పని మీద పంపించావంట. ఏంటి అలా జరిగిందా? అలా జరిగే అవకాశమే లేదు అంకుల్. ఎంతో మందిని పంపిస్తుంటాను. వీడి విషయంలో మీరు చెప్పేది నిజమైతే పూర్తిగా వాడి దురదృష్టం. అలా అంటే ఎలా బాబు? కనీసం వాడిని ఈ సమస్య నుండి కాపాడే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. నేనేం చేయలేను అంకుల్, కానీ ఇలాంటి విషయాల్లో మీకు సాయం చేయగలిగేవాడు శేషు ఒక్కడే. అడ్రస్ చెప్తాను, వెళ్ళి కలవండి. సరే పో పో పో. నమస్తే బాబు. రండి కూర్చోండి. నరేష్ నాకంతా చెప్పాడు. ఇలాంటి సమస్యలు ఎన్ని చూసాము, ఎన్ని పరిష్కరించాం. మీకు దిగులేవద్దు. అలాగే. నాకు ఎమ్మెల్యే పోలీసులు అందరు తెలుసు. రేపు రండి అంకుల్, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అన్నట్టు కొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. సరే బాబు, వెళ్ళొస్తాను. సరే, మంచిది. ఫుల్ ట్యాంక్ చెయ్యి. నేనివ్వనా బాబు? ఇదంతా మీ పని కోసం కదా అంకుల్. ఇలాంటి ఖర్చులు మా దాకా రానివ్వదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి అంకుల్. ఇదిగో బాబు.
అంకుల్ బాబు. రేపు మన ఎమ్మెల్యేని కలుద్దాం. అలాగే బాబు. సరేనా? పోనీ. సరే బాబు. నేను మీకు సహాయం చేయడానికి సిద్ధం. ముందుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అన్నట్టు చాంద్ పాషా తెలుసా? తెలియదు సార్. నాకు తెలుసు సార్. ఎందుకైనా మంచిది, ఆయన ఒకసారి కలవండి. సరే వెళ్ళొస్తాం సార్. తాగుతలేవేంట్రా? తాగు. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంకుల్. ఎవరో చాంద్ పాషా అంట. పాషాబాయ్ అంటారు అతన్ని. నేను ఎలాగో ఆయన కూడా అలాగే. నిజం చెప్పాలంటే నాకున్న సర్కిల్ ఆయన కూడా లేదు. రేపు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఆలస్యం చేయకండి. సరే బాబు. నీ కొడుకు పేరేంది? మహేష్ సార్. ఏం పని మీద వెండో తెలుసా నీకు? తెలియదు సార్. ఏదో కంపెనీ. ఆ పని ఇయ్యాలి కదా మరి. అవును సార్. వేరే పని ఇచ్చుడు ఎందుకు? మోసపోయాం సార్. ముందుగా మీరు ఓ పని చేయండి. చెప్పండి సార్. కష్టాలు పడి పంపించాను సార్. ఎలాగైనా అబ్బాయి వచ్చేలా చూడండి. నాకు తెలిసి ఒక గల్ఫ్ సొసైటీ అనేది ఉన్నది, గల్ఫ్ బాదిలే సొసైటీ అనేది. దానికి నాకు తెలిసిన వరకు చాంద్ పాషా అనే ఒక సోషల్ వర్కర్ ఉన్నాడు. తనను ఒకసారి కలిసి కన్సల్ట్ చేయండి. సరే వస్తాను సార్. ఓకే, తప్పనిసరి. ఓకే, చూసుకుంటాం. అందరూ పాషాబాయి పేరే చెప్తున్నారు. ఎందుకైనా మంచిది ఒకసారి కలిసి వద్దామా? నన్ను నమ్ముకుంటే తక్కువ ఖర్చుతో ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అదే పాషాబాయ్ దగ్గరికి వెళ్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. మీతో తిరగడానికి నాకు కూడా కొంత డబ్బు అవసరం. 2000 ఇవ్వండి అంకుల్. రేపు మనం లాయర్ని కలుస్తున్నాం. సిద్ధంగా ఉండండి. సరేనా? పదండ్రా. జగిత్యాలలో ఇలాంటి గల్ఫ్ సమస్యల పరిష్కారం చూపించడానికి చాంద్ పాషా అనే ఒక మంచి సోషల్ వర్కర్ ఉన్నారు. ఎలాంటి డబ్బులు డిమాండ్ చేయకుండానే మీకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో న్యాయం చేయడానికి అంకితభావంతో పనిచేస్తారు. మీరు వెళ్ళి కలవండి. నేను ఫోన్ చేసి. సరే సార్, వెళ్ళొస్తాం. హలో చాంద్ పాషా భాయ్. ఈ లాయర్ మాట విని పాషాబాయ్ దగ్గరికి వెళ్తే అంత చిత్త అవుతుంది. రేపు ఒక మంచి వ్యక్తి దగ్గరికి వెళ్దాం. మీ సమస్య 2-3 రోజుల్లో పరిష్కారం అవుతుంది. నాకెందుకో పాషాబాయ్ దగ్గరికి వెళ్తే పని అవుతుందనిపిస్తుంది. అయ్యే అవకాశం లేకుంటే మళ్ళీ నీ దగ్గరికే వస్తా. ఉంటాను బాబు. సార్, మా అబ్బాయిని దుబాయ్ పంపించాను సార్. ఏజెంట్ మాకు కంపెనీ వీసా అని చెప్పి దుబాయ్ పంపించాడు. కానీ ఇక్కడ మాకు చెప్పింది ఒకటి, అక్కడ చేయించేది మరొకటి. అక్కడ కపిల్ చేతిలో మా అబ్బాయి చావు దెబ్బలు తిని కష్టాలు పాడు. మీరే ఎలాగోలా మా అబ్బాయిని రప్పించండి సార్. ఏజెంట్ ఎవరు? నరేష్ సార్. ఫోన్ నెంబర్ ఉందా? ఉంది సార్. మీకు ఏదైతే అన్యాయం జరిగిందో వివరంగా ఒక కంప్లైంట్ రాసేయండి. ఒక పేపర్ ఇవ్వు. చెప్పు నరేష్, వీళ్ళ అబ్బాయిని పంపించినావు దుబాయ్? అవును బాయ్. ఏ ఏజెన్సీలో పనిచేస్తావు? మీ ఏజెన్సీకి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా? వాస్తవం చెప్పాలంటే మెయిన్ ఏజెంట్ చిన్నుబాయ్ దగ్గర పనిచేస్తున్న సబ్ ఏజెంట్ సీనుకి నేను అప్పగిస్తాను. శ్రీనివాసు, మీరు ఇద్దరు బ్రోకర్లు అన్నమాట దుబాయ్కి, అవునా? లేదు సార్. ఎంత కమిషన్ తీసుకున్నావు? లేదు బాయ్. నిజం చెప్పు. లేదు సార్. చూడు నరేష్, సహకరించావంటే నేను వదిలేస్తా.
నీలాంటి వాళ్ళను ఎంతో మందిని చూశాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనవసరంగా జైలు పాలవుతావు. నిజం చెప్పి ఆ జున్నుబాయ్ ఫోన్ నెంబర్, శ్రీను ఫోన్ నెంబర్, వాళ్ళ అకౌంట్, వాళ్ళ అడ్రస్, వీసా కాపీ అన్నీ సాక్ష్యాలు ఇచ్చావనుకో, నిన్ను కేసు నుండి తప్పించి వాళ్ళపైన కేసు నమోదు చేసి తెప్పిస్తా. ఒకవేళ నువ్వు సహకరించాలనుకో, నువ్వు నీ జున్నుబాయ్ అందరు ఇక్కడ కూర్చుంటారు. చూడు నరేష్, అనవసరంగా నీ జీవితాన్ని పాడు చేసుకో. వద్దు బాయ్, నేను 10,000 రూపాయలు తీసుకున్నాను. మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. 2 రోజుల్లో నువ్వు, నీ జున్నుబాయ్, శ్రీనివాస్ అందరు ఇక్కడికి వస్తారు. వాస్తవంగా జరిగింది ఏంటో పేపర్ పైన రాసివు. అలాగే బాయ్. పేపర్ ఇవ్వు. నరేష్, వీసా కాపీ ఉందా నీ దగ్గర? నా దగ్గర లేదు బాయ్, మేనేజర్ దగ్గరే ఉంది. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. రేపటి వరకు వీసా కాపీ, ఇమిగ్రేషన్ కాపీ నా దగ్గర ఉండాలి. సరే బాయ్. వెళ్దాం పదండి. నేను అక్కడ చాలా ఇబ్బంది పెట్టారా బాబు? అవును సార్. ఏం పని చేసావు అక్కడ? తట్టమోశాను సార్. చాలా ఇబ్బంది పడ్డాను సార్. ఎవరెవరినో నమ్మి చేతిలో ఉన్న డబ్బంతా పోగొట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మేమంతా బాధపడుతుంటే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకింత సహాయం చేశారు. మీ రుణం నేను ఇలా తీర్చుకోగలను పాషా. ఇంతటితో అయిపోలేదు. దుబాయ్కి వెళ్ళి మీ అబ్బాయి వచ్చాడంతే. కోర్టులో కేసు వేశాను. ఆ ఏజెంటుపై కేసు నమోదు అయ్యింది. మీ డబ్బులు మీకు వస్తాయి. కానీ ఇక ముందు జాగ్రత్త పడండి. లైసెన్స్తో ఉన్న మంచి మంచి ఏజెన్సీలున్నాయి, వాటి నుండి వెళ్ళమని చెప్పండి. లేకపోతే తెలంగాణ ప్రభుత్వం టామ్కామ్ అనే సంస్థ ద్వారా ప్రభుత్వమే ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుంది. మీతో పాటు ఇంకెవరైనా వెళ్ళేదుంటే వాళ్ళకు కూడా చెప్పండి. సరేనా? వెళ్ళొస్తానమ్మా. హలో. హాయ్. హాయ్. ఏం జాబ్ చేస్తున్నారు మీరు? బెన్రో కంపెనీలో సూపర్వైజర్గా చేస్తున్నా. సాలరీ ఎంత వస్తుంది? 50,000 వరకు వస్తుంది. ఓ గ్రేట్. ఏం చదువుకున్నారు మీరు? ఎంటెక్ చేస్తాను. ఎంటెక్ చదివిన మీరు చీప్గా 50,000 జీతానికి పనిచేయటం ఏంటండి? సౌత్ ఆఫ్రికా వెళ్తారా? 2 లక్షల రూపాయల జీతం ఉంటుంది. వద్దండి, ఒకసారి మోసపోయాను. ఎవరిని నమ్మారో ఏమో. ఈసారి నన్ను నమ్మి పెట్టుబడి పెట్టండి. మీ దిశ మారిపోతుందో లేదో చూడండి. వద్దండి. సరే గాని అంత పెద్ద చదువు చదివి ఇలానే ఉండిపోతారా? ఎంతమంది సంపాదించుకోవట్లేదు? ఎవరో మోసం చేశారని మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటేలా? నా మాట నమ్మండి, మీకు మంచి లైఫ్ ఉంటుంది. బైక్ రెడీ సార్. ఓకేనా? 50 రూపీస్ సార్. ఓకే. ఇంతకీ ఏ నిర్ణయం చెప్పకుండానే వెళ్తున్నారు? జాబ్ రిజైన్ చేసి వస్తానన్నా. వీడొక చదువుకున్న మూర్ఖుడు.
ఒకసారి మోసపోయి కూడా మళ్ళీ అదే దారిలో వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మారాం చేసి ఇంట్లో వాళ్ళను ఒప్పించడం సులువే, కానీ అదృష్టమైన దురదృష్టమైన పట్టుకుంటే అంత తొందరగా వీడదంటారు. మరి ఇతని విషయంలో ఏం జరుగుతుంది? ఈసారైనా సంపాదించాలన్న తన కోరిక నెరవేరుతుందా? మళ్ళీ కష్టాల పాలై పాషాబాయి దగ్గరికి రావలసి వస్తుందా? తెలుసుకోవాలంటే ఈ సినిమా 2వ భాగం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి.